నిన్న బావమరుదులు ఒకరి మీద ఒకరు పోటీపడి విస్తృత స్థాయి కార్యకర్త సమావేశం పెట్టుకుంటా ఉన్నారు. నిన్న మహబూబ్ నగర్లో కేటీఆర్ గారు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి కార్యకర్త సమావేశంలో మాట్లాడుతూ అట్లాగే హరీష్ రావు కూడా నిన్న గజ్వెల్ కార్యకర్త సమావేశం మాట్లాడుతూ ప్రజలు తిరగబడతారు అని మాట్లాడుతున్నారు. బహుశా కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు బావమరుదులు కలిసి ఎవరైనా మంత్రాలు చదువుతారో తెలియదు. ప్రజలు తిరగబడడానికి ఏం మంత్రాలు చదువుతారు? మీరు గడిచిన 9.5 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో చాలా మాటలు చెప్పారు, చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు నిలబెట్టుకోని కారణంగానే ప్రజలు మీ పైన తిరగబడ్డరు. అంటే సందర్భం కోసం ఎదురు చూస్తారు. కేసీఆర్ మాటలు మీ మాటల్లో కర్రు కాల్చి వాత పెడతారని చాలా సందర్భాలు చెప్పారు. కర్రు కాల్చి వాత పెట్టిరు. మీకు వాత పెట్టి 2 నెలలు కాలే. ఇలా ప్రజలు తిరగబడతారని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి, కేటీఆర్ అయినా హరీష్ అయినా ఆనాటి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆనాటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట్లాడుతూ విమర్శిస్తే 2 ఏళ్ల పసిపిల్లగాడని మాట్లాడినారు. 2 సంవత్సరాల పసిపిల్లగాడని మాట్లాడినారు ఆనాటి ప్రభుత్వం పైన ఆనాటి ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తే. మరి ఈనాడు 2 నెలలు కూడా కాలే, ఇంకా 2 సంవత్సరాలు 2 నెలలు కూడా కాలే ప్రభుత్వం వచ్చి. మరి మీరు ఎందుకోసమని ప్రజలు మీ పైన తిరగబడ్డారు అంటే 9 ఏళ్ల క్రితం మరి గొప్పగా పుస్తకాలు చదివిన వాళ్ళు, మేధావులు, నిష్ణాతులు, అనర్గళంగా మాట్లాడేటోళ్ళు లెక్కలు రాక చెప్పినారు హామీలు. 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని, ఇవన్నీ చెప్పిన తర్వాత 9.5 సంవత్సరాల తర్వాత కూడా మీరు వాటిని అమలు చేయని కారణంగా ప్రజలు మీ పైన తిరగబడ్డారు. ఇంకో మాట ఏమంటున్నారు, వీళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు అమలు చేయాలంటే ఇన్ని లక్షల కోట్లు కావాలి, అవుతుందా అని మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే మీరు 5,000 ఇస్తామన్నారు. అట్లాగే రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అంటే హామీ 6 గంటలు ఇస్తే మీరు 16,000 ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి 3,000 అంటే మీరు 4,000 అన్నారు. అంటే హర్రాజు పాడినట్టుగా ఓట్ల గెలుపు కోసం మీరు రకరకాల మాట. మరి మేము పెట్టినవి ఇప్పుడు చెప్పిన 6 గంటలు అమలు చేయలేకపోతే మరి మీరెట్లా చేస్తామని పెట్టినవన్నీ కూడా మాట్లాడితే కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలా, పద్ధతి వారు ఉండాలా. ఏదైనా హరీష్ రావు మాట్లాడుతూ చాలా గొప్ప ఆయన ఏమని, కేసీఆర్ బంగారు పల్లెంలో పెట్టించినట కాంగ్రెస్ పార్టీకి అధికారం అంటే రాష్ట్ర ఖజానా. అంటే ఇంతకంటే జూటా మాటలు ఉన్నాయా? ఎంతసేపు అన్ని కుట్రలు కుతంత్రాలు ఎత్తుల్లో వినతో పెట్టిన విద్య వీళ్లకు. ఆనాడు ధనిక రాష్ట్రాన్ని మీ చేతిలో అప్పచెప్తే మీరు
ఆనాడు గతంలో మీ ప్రభుత్వం, అంటే నేను కూడా ఉన్నా టీఆర్ఎస్లో సందర్భంలో లెక్కలు చెప్పిన 2 లక్షల కోట్ల అప్పు, 2,50,000 ఉంది, ఇంత లేదు అంత లేదు, 1,50,000 కోట్లు చెప్పుకుంటూ వచ్చారు. ప్రజలు కూడా నమ్మిన, అందరూ నమ్మారు. వాస్తవంగా ఎందుకు మీరు ఎక్కడ కూడా ఏ జీవోలు ఇష్యూ చేసినా ఆన్లైన్లో పెట్టలే, అంటే దాచిపెట్టి మూసిపెట్టారు. చాలా విషయాలు దాచిపెట్టి మూసిపెట్టారు, అంటే ప్రజలకు తెలియకుండా ఉండాలి. తీరా మొన్న శాసనసభలో మీ నిర్వాకమేందో మీ శర్వాకమేందో శాసనసభలో బట్టబయలైంది. 7 లక్షల కోట్ల అప్పు. అట్లనే మళ్ళీ ఇది కాకుండా విద్యుత్ సంస్థల అప్పు 81,000 కోట్ల రూపాయలు. ఈ 7 లక్షల కోట్ల అప్పుకే సంవత్సరానికి బహుశా సబ్జెక్టు కరెక్షను 40,000 కోట్ల పైచిలకు ఇలా వడ్డీ కట్టే పరిస్థితి. అయినా కూడా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో సోనియా గాంధీ గారి నాయకత్వాన, ఖర్గే గారి నాయకత్వాన, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన చెప్పిన మాట కట్టుబడి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అడ్డంకులున్నా ఈనాడు ఆల్రెడీ 2 గ్యారెంటీలను మొదలుపెట్టడం జరిగింది. మిగతాయి కూడా డెఫినెట్గా మీరు చేసిన నిర్వాహకాలు ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్కొక్క దాన్ని అధిగమిస్తూ డెఫినెట్గా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసే కార్యక్రమం చేస్తాం. అమలు చేయకపోతే డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరి బుద్ధి వాళ్ళు బుద్ధి చెప్తారు. మీరు తిరగబడమంటే ప్రజలు తిరగబడ్డారు. మీరు ఆల్రెడీ మిమ్మల్ని తిరగబడ్డారు. ఇంకో మాట కేటీఆర్ ఆదాని గురించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదాన్ని కలిస్తే ఏం మాట్లాడినరు? అలాయ్ బలాయ్ అని మాట్లాడారు. ఒక ప్రభుత్వ అధినేతగా ఎవరి కోసం? ప్రజల కోసం, నిరుద్యోగ యువత కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం. పారిశ్రామికలు కలుస్తారు, మీరు కలిసిలేరా? మీరు అలా బలాయ్ అంట కాగలేరా? బీజేపీ అంట కాగలేరా? ఎన్ని సందర్భాల్లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన, పార్లమెంటుని ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు మీరు సమర్థించారు. అది రైతు చట్టాలైనా, జిఎస్టీ అయినా, ఇంకోటైనా. ఇది నిరుద్యోగ యువత కోసం పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాల కోసం, వ్యక్తిగతం కాదు కదా. అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అంటే రాజకీయం కోసం ఏది పడితే అది మాట్లాడతారా? కొద్దిగానన్నా మీనింగ్ ఉండాలి కదా మాట్లాడితే. అట్లాగే ఈనాడు ఒకటి కాదు, మా హరీష్ రావు మాట్లాడతాడు గజ్జులో 2వ పంటకు నీళ్ళు ఇవ్వాలని కృష్ణానదికి సంబంధించి. వాస్తవంగా జూరాలైనా, కల్వకుర్తి లిఫ్ట్ అయినా, కేలైనా సరేనా, కృష్ణాలో వాటర్ ఇన్ఫ్లోస్ లేవు. డెడ్ స్టేర్కి వచ్చింది. ఇలా నీళ్ళు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. ఇలా జ్ఞాపకం చేస్తున్నా, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికైనా, మరి ఈనాడు ఉన్నటువంటి శాసనసభ్యుడు మాజీ మంత్రి హరీష్ రావుకైనా, గడిచిన 2022-23 సంవత్సరంలో శ్రీశైలంలో నీళ్లుండి ఫుల్ వాటర్ ఉండి ఖరీఫ్కి వెళ్ళి రబీకి వెళ్ళే, అంటే వరి వేస్తే ఊరి అని చెప్పి నీళ్ళు కిందికి వదిలేసారు. నీళ్ళు ఇవ్వలేదు, వాటర్ ఉండి కూడా. నీళ్ళు ఉండి కూడా నీళ్ళు ఇవ్వలేమో మీరు గొప్పవాళ్ళు. ఇలా నీళ్లు లేకున్నా 2వ పంట పడి అన్నాడు, పంటకు నీళ్ళు ఇవ్వాలంటావు. అంటే ఇదేనా మీ మేధావితనం? అంటే ఏదైనా మాట్లాడితే ఒక పద్ధతి అర్థం ఉండాలి కదా, లెక్క పక్క ఉండాలి కదా. ఏది లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళకు ఓటమి చవి చూసినా ఇప్పటికి కూడా వీళ్ళకు జ్ఞానోదయం కాలే. అటనే అహంకారం. ఎందుకు మీకు ప్రజలు మేము తిరగబడ్డారు అంటే మీ అహంకారం, కుటుంబ పాలన, ఇష్టారాజ్యంగా అవినీతి, దోపిడీ నిరూపించాలని మాట్లాడుతున్నారు. నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నా. ఎందుకు మీరు జీవోలు దాచిపెట్టి మూసిపెట్టినరు? ఎందుకు ఓపెన్ టెండర్ సిస్టమ్ కాలేదు? ఫస్ట్ ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తా ఉన్నాయి. కేసులు వేసిండ్రు, వేసేవాళ్ళు కోర్టుకు. మీకు అవినీతి పైన కోర్టులో కేసు వేసిండ్రు.
ఏదో రకంగా ఇష్టారాజ్యంగా అంటే 10 సంవత్సరాల అధికారులు ఉండి కూడా ఏ ఒక్కటి కూడా మీరు అమలు చేయలే. ముస్లింలకు 12% ఉన్నారు, అది కూడా అమలు చేసే కార్యక్రమం చేయలే. మీరు చేసినా చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్ ఏందో ప్రజలకు తెలుసు. మాట చెప్పిన మాట కట్టుబడ్డది కాబట్టే ఆనాడు వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం చూసి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. అది కూడా తెలంగాణ ఇస్తే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పరిస్థితి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఇలా 6 గ్యారెంటీ ఉందో ఆల్రెడీ ప్రజల నుంచి ప్రజా సదస్సులు పెట్టి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది, అప్లికేషన్ తీసుకోవాల్సింది. ఒక్కొక్క కేటగిరీ గురించి ప్రతి దాని గురించి కూడా తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ డిజిటలైజేషన్ కార్యక్రమం మొదలైంది, నడుస్తూ ఉంది. సో అది పూర్తిగా అయిన తర్వాత డెఫినెట్గా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చేటువంటి కార్యక్రమాలకు చేసే జరుగుతూ ఉంది. అట్లానే మరి 1-2 కార్యక్రమాలు అమలు చేస్తేనే వీరింత హైరాణ పడుతున్నారు. ఇప్పుడు కాదు అప్పుడు అన్నట్టుగా ఏదో కొంగజపం చేస్తూ ఉన్నారు. కొంగజపం చేప ఎప్పుడు పెట్టుకొస్తా అడుగులు మిగడం కోసం. అట్లా మళ్ళీ ఎప్పుడు అధికారం వస్తుంది అంటే ఈ పార్లమెంట్లో మీకు సీట్లు వస్తాయని కింద ఓట్లు వస్తే కదా సీట్లు వచ్చేది. మీరు ఎన్ని కుప్పిగంతులు వేసినా ఎన్ని కాంగ్రెస్ పార్టీని తిట్టిపోసే కార్యక్రమం చేసినా ప్రజల అమాయకులు కాదు. డెఫినెట్గా ప్రతిదీ అర్థం చేసుకుంటారు. మీరు ఇంత గొప్ప రాష్ట్రాన్ని, మంచి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఇలా పరిపాలన వ్యవస్థ పూర్తిగా దుర్మార్గం జరిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఏ ఒక్కటి కూడా సరైన పద్ధతిలో జరుగుతలేదు. ఇంకా 3 నెలలే కదా, 3 నెలల తర్వాత రేపు పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్గా మహా వస్తే మీకు పూర్తిగా పక్క బయట కూడా 2-3 ఇస్తే ఇవ్వచ్చు ప్రజలు. డెఫినెట్గా మీరు జరిగేది అదే. మీరు మనం చూడలేదా 100 కోట్లు కుమ్మరించారు, 100 కోట్లు 1000 కోట్లు. అయినా కూడా ప్రజల వాస్తవం ఏందో గమనించింది కాబట్టి బుద్ధి ఉంటే ఇంకొకసారి బీఆర్ఎస్కు ఓటు వేయదని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆల్రెడీ ఇప్పటికి కూడా మీకు ఇంకా అర్థం కానుంటుంది. ఈ మిగతా హామీలు కనుక పూర్తయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడం కోసం అంటే అంటగా అవుతూ ఉన్నారు బీజేపీ. అయినా ఏమంటున్నారు, కాంగ్రెస్ బీజేపీ కలిసిందని మాట్లాడుతున్నారు. అంటే ఉల్టా చోర్ కోత్వాల్ గడ్డ అంటున్నట్టుగా మీరు గడచిన మీరు పార్లమెంట్లో బిల్లులు చూసినా, కవిత కేసు చూసినా, ఇంకోటి చూసినా టోటల్గా కలిసి ఉందని ప్రజలు మొత్తం అర్థమైంది. కాబట్టి బొద్దు పెట్టే కార్యక్రమం చేసిండ్రు. అయినా కూడా మీకు బుద్ధి రాకపోతే దానికి మరి ప్రజలు అనేది కేవలం సమావేశాలు బట్టి రాజకీయ విమర్శ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు భయపడుతూ ఉన్నారు, వెనుక ముందు అవుతూ ఉన్నారు. మాకొద్దబ్బా అంటే మాకొద్దంటుంటే దేవులాడుతూ ఉన్నారు. నాకు తెలుసు కొన్ని నియోజకవర్గాల్లో ఏం జరుగుతూ ఉందో తెలుసు నాకు. డెఫినెట్గా వెనుక ముందు అవుతూ ఉన్నాడు. ఇంకో వైపున మీరు చూస్తారు కొద్ది రోజులనే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీని వీడడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అయినా కూడా మేము ఎవరిని పిలుస్తలేము, మేము ఎవరిని అడుగుంటలేము, అవసరం లేదు మాకు.